నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు యయాతి పుత్రుల యొక్క వంశవృక్షాన్ని వర్ణిస్తూ అందులో యయాతి పుత్రుడైనటువంటి అనువు అనే పేరు కలిగిన వాని యొక్క వంశాన్ని వర్ణిస్తున్నారు ప్రస్తుతం. అందులో రోమపాదుని దాకా వచ్చాం. రోమపాదుని పేరే చిత్రరథుడు అని కూడా చెప్పారు. శాంతాం స్వకన్యాం ప్రాయచ్చత్ ఋష్యశృంగ ఉవాహతాం దేవే అవర్షతియం రామాః ఆనిన్యుః హరిణీసుతం. ఆ రోమపాదుడు అనే మహారాజునకు సంతానం లేదు. ఆ రోమపాదుడు దశరథ మహారాజునకు స్నేహితుడు. అందువల్ల దశరథ మహారాజు తన పుత్రిక అయినటువంటి శాంతను పెంచుకోవటానికి ఇచ్చాడు ఆ రోమపాదుడు అనేటువంటి మహారాజునకు. ఆ తరువాత ఆ రోమపాదుని రాజ్యంలో వర్షాలు పడలేదు. దాంతో ఆ మహారాజు గారు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే పెద్దలు సూచించారు, విభాండకుని యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారు మన రాజ్యంలో అడుగు పెడితే ఈ అంగరాజ్యంలో వర్షాలు పడతాయి, దేశం సుభిక్షమవుతుందని చెబితే అప్పుడు రోమపాదుల వారు ఏ విధంగా ఋష్యశృంగుల వారిని ఇక్కడికి రప్పించాలి అని ఆలోచన చేసి కొంతమందిని పరివారాన్ని పంపించారు ఆయన దగ్గరికి. అందులో వారవనితలు కూడా ఉన్నారు. ఋష్యశృంగుల వారికి లౌకికమైనటువంటి విషయాల పట్ల ఏ విధమైన ఇచ్ఛ లేదు, అవగాహన లేదు. అటువంటి తపస్వి అయిన ఆ ఋష్యశృంగుల వారి దగ్గరికి వెళ్ళి తమ హావభావాలతో విలాసములతో నాట్యములతో ఆ మహర్షిని ఆకర్షించారు ఆ స్త్రీలందరూ కూడా. నాట్య సంగీత వాదిత్రైః విభ్రమాలింగనార్హణై సతురాజ్ఞో అనపత్యస్య నిరూప్యేష్టిం మరుత్వతః. ఈ విధంగా సంగీతాలు వాద్యాలు అనేక రకాలైన విలాసాలతో ఆ ఋష్యశృంగుల వారిని ఆకర్షించి ఆశ్రమం నుంచి ఈ రాజ్యానికి తీసుకుని వచ్చారు, రోమపాదుని రాజ్యానికి. వచ్చిన తర్వాత ఋష్యశృంగుల వారు చక్కగా ఇంద్రుణ్ణి తృప్తిపరుస్తూ రోమపాదుల వారి కోసం ఆ రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం ప్రభావంతో సువృష్టి కురిసింది. ప్రజామదా దశరథో ఏన లేభే అప్రజాః ప్రజాః చతురంగో రోమపాదాత్ పృథులాక్షస్తు తత్సుతః. అదేవిధంగా తరువాత ఆయనకి సంతానం కూడా కలిగింది రోమపాదుల వారికి. ఈ వృత్తాంతాన్ని చూచి దశరథ మహారాజు కూడా ఋష్యశృంగుల వారి యొక్క సహాయ సహకారాలతో ఆ మహర్షి చేతనే యజ్ఞం చేయించి విష్ణువంశ సంభూతునిగా శ్రీరామచంద్రమూర్తిని తన పుత్రునిగా పొందారు దశరథ మహారాజు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశలే కదా రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఆ నలుగురి రూపాలలో శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజునకు పుత్రులుగా జన్మించాడు. అప్పుడు పుత్రకామేష్టి అనేటువంటి యజ్ఞాన్ని జరిపించినటువంటి వారు ఋష్యశృంగుల వారే. చతురంగో రోమపాదాత్ పృథులాక్షస్తు తత్సుతః. రోమపాదుడనబడేటువంటి ఆ చిత్రరథునకు కలిగిన సంతానం ఎవరో చెబుతున్నారు. ఇదంతా యయాతి మహారాజు యొక్క పుత్రుడైన అనువు యొక్క వంశవృక్షం. రోమపాదుని పుత్రుడు చతురంగుడైతే ఆ చతురంగుని పుత్రుడు పృథులాక్షుడు. బృహద్రథో బృహత్కర్మ బృహద్భానుశ్చ తత్సుతాః ఆద్యాత్ బృహన్మనాస్తస్మాత్ జయద్రథ ఉదాహృతః. ఆ పృథులాక్షునకు ముగ్గురు కుమారులున్నారు. ఆ ముగ్గురు కుమారుల పేరేమిటి అంటే బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహద్భానువు అనే పేరు కలిగిన ముగ్గురు కుమారులున్నారు పృథులాక్షునకు. అందులో బృహద్రథుని యొక్క కుమారుడు అంటే పృథులాక్షునకు జన్మించిన ముగ్గురు పుత్రులలో మొదటివాడైనటువంటి బృహద్రథుని యొక్క కుమారుని పేరు బృహన్మనసుడు అని చెప్పి ఆ బృహన్మనసుని యొక్క కుమారుని పేరు జయద్రథుడు అని వర్ణించారు. విజయస్తస్య సంభూత్యాం
తతో ధృతిరజాయత తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాధిరథస్తతః. ఆ తరువాత జయద్రథునకు జన్మించినటువంటి వాడు విజయుడు. బృహన్మనసుని పుత్రుడు జయద్రథుడైతే ఆ జయద్రథునకు జన్మించినటువంటి వాడు విజయుడనేటువంటి కుమారుడు. జయద్రథుని యొక్క భార్య పేరు చెబుతున్నారు సంభూతి. అంటే ఈ సంభూతికి జయద్రథునకు ఈ ఇద్దరి దంపతులకు జన్మించినటువంటి వాడే విజయుడనే పేరు కలిగిన పుత్రుడు. ఆ విజయునకు జన్మించినటువంటి వాడు ధృతి. ధృతికి జన్మించినటువంటి వాడు ధృతవ్రతుడు. ఆ ధృతవ్రతుని పుత్రుని పేరు సత్కర్ముడు. ఆ సత్కర్ముని కుమారుని పేరు అధిరథుడు అని వర్ణించి, యోసౌ గంగాతటే క్రీడన్ మంజూషాంతర్గతం శిశుం కుంత్యాపవిద్ధం కానీనం అనపత్యో అకరోత్సుతం. ఈ అధిరథుడనే పేరు కలిగిన సత్కర్ముని పుత్రుడు గంగానది సమీపంలో విహరిస్తున్నాడు. అలా విహరించినటువంటి సందర్భంలోనే గంగానదిలో ఆయనకు ఒక పెట్టె కనిపించింది. ఆ అధిరథుడు ఆ పెట్టెను తీసి చూడంగానే అందులో పిల్లవాడు ఉన్నాడు. ఎవరా పిల్లవాడు అంటే సహజ కవచ కుండలాలతో ప్రకాశించేటువంటి కర్ణుడే. కుంతికి జన్మించినటువంటి వాడు, కన్యకు జన్మించిన వాడే కానీనుడు అని పిలవబడతాడు. సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం వల్ల కుంతీదేవికి జన్మించినటువంటి దివ్య సంతానం కర్ణుడు. అప్పుడు కుంతి ఏం చేయాలో తెలియక ఆ కర్ణుణ్ణి ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో విడిచిపెట్టింది. ఆ గంగానదిలో వస్తున్నటువంటి పెట్టెని చూచి ఈ సత్కర్ముని పుత్రుడైనటువంటి ఆ అధిరథుడు అందులో ఉన్న ఆ పెట్టెలో ఉన్నటువంటి పుత్రుణ్ణి తన పుత్రునిగా భావించి, కుంతీదేవి పుత్రుణ్ణి తన పుత్రునిగా భావించి తనకు సంతానం లేకపోవటం వల్ల అతన్ని పెంచుకున్నాడు. ఆ అధిరథుడు పెంచుకున్నవాడే కర్ణుడు అని ఒక చక్కటి విషయాన్ని చెప్పి, వృషసేనః సుతస్తస్య కర్ణస్య జగతీపతేః దృహ్యోశ్చ తనయో బభ్రుః సేతుస్తస్యాత్మజస్తతః. మరి ఆ కర్ణునకు జన్మించిన సంతానంలో ప్రముఖమైన వాడు ఎవరంటే వృషసేనుడు ప్రముఖుడు. వృషసేనః సుతస్తస్య, గొప్పవాడైనటువంటి ఆ కర్ణునకు జన్మించినటువంటి సంతానమే వృషసేనుడనేవాడు అని ఇక్కడి దాకా యయాతి పుత్రులలో అనువనే వాని యొక్క వంశవృక్షాన్ని వర్ణించి చెప్పిన తర్వాత ఆ యయాతి సంతానంలో మరొకరైనటువంటి దృహ్యుడనే పేరు కలిగిన వాని సంతానం వంశవృక్షాన్ని మళ్ళీ వర్ణించబోతున్నారు. దృహ్యోశ్చ తనయో బభ్రుః సేతుస్తస్యాత్మజస్తతః. దృహ్యుడనేటువంటి ఆ యయాతి పుత్రునకు జన్మించిన వాడు ఎవరంటే బభ్రువు అనే పేరు కలిగిన కుమారుడు. ఆ బభ్రువు యొక్క కుమారుడు ఎవరు అంటే సేతువు అని చెప్పి, ఆరబ్ధస్తస్య గాంధారః తస్య ధర్మస్తతో ధృతః ధృతస్య దుర్మనాస్తస్మాత్ ప్రచేతాః ప్రాచేత సంశతం. సేతు అనే పేరు కలిగిన వానికి పుట్టినవాడు ఆరబ్ధుడనే పేరు కలిగిన పుత్రుడు. ఆరబ్ధుని యొక్క పుత్రుని పేరు గాంధారుడు అని చెప్పి, ఆ గాంధారుని కుమారుని పేరు ధర్ముడైతే ఆ ధర్ముని పుత్రుని పేరు ధృతుడు. ఆ ధృతుని కుమారుని పేరు దుర్మనసుడు. ఆ దుర్మనసునకు జన్మించినటువంటి వాడే ప్రచేతసుడు అని చెబుతూ ఉన్నారు. మ్లేచ్ఛాధిపతయో భూవన్ ఉదీచీం దిశమాశ్రితాః తుర్వసోశ్చ సుతో వహ్నిః వహ్నేః గర్భోథ భానుమాన్. ఈ దృహ్య వంశంలో ఈ ప్రచేతసుడు అనేటువంటి పేరు కలిగిన వాడు చాలా గొప్పవాడు. ఈ ప్రచేతసునకు 100 మంది సంతానం ఉన్నారు. వీళ్ళందరూ ఉత్తర దిక్కుని పరిపాలించారు అని వర్ణించి చెబుతున్నారు. మ్లేచ్ఛులనే పేరు కలిగిన వాళ్లను పరిపాలించారు. అంటే మ్లేచ్ఛులపై అధికారాన్ని పొందినటువంటి వారే ఈ 100 మంది కూడా. ఉత్తర భాగాన్ని పరిపాలించేటువంటి ఆ ప్రచేతసుని యొక్క 100 మంది పుత్రులు మ్లేచ్ఛులకు అధిపతులై పరిపాలన సాగించారని వర్ణించారు. తరువాత ఇప్పుడు యయాతి పుత్రులో దృహ్యుని గురించి చెప్పేసిన తర్వాత, దృహ్యుని వంశవృక్షం సంక్షిప్తంగా చెప్పిన తర్వాత, తుర్వసుడు అనే పేరు కలిగిన వాడున్నాడు యయాతి పుత్రులలో. ఆ తుర్వసుని యొక్క వంశవృక్షాన్ని వర్ణిస్తున్నారు. తుర్వసోశ్చ సుతో వహ్నిః వహ్నేః గర్భోథ భానుమాన్. తుర్వసుని కుమారుని పేరు వహ్ని. వహ్ని యొక్క పుత్రుని పేరు భర్గుడు. భర్గుని యొక్క పుత్రుని పేరు భానుమంతుడు అని వర్ణించి చెప్పి, త్రిభానుస్తత్సుతోస్యాపి కరంధమ ఉదారధీః
మరుతస్తత్సుతో పుత్ర పుత్రం పౌరవమన్వభూత్. ఆ భానుమంతుని పుత్రుని పేరు త్రిభానువు అన్నారు. భర్గుని పుత్రుడు భానుమంతుడైతే భానుమంతుని పుత్రుని పేరు త్రిభానువు. ఆ త్రిభానువు పుత్రుని పేరు కరంధముడు అని చెప్పి, ఆ కరంధముడు ఎటువంటి వాడంటే దాతృగుణం కలిగినటువంటి వాడు, ఉదారధీహి, కరుణతో కూడిన బుద్ధి కలిగినటువంటి వాడు ఆ కరంధముడనే పేరు కలిగిన త్రిభానువు యొక్క పుత్రుడు. ఆ కరంధముని యొక్క పుత్రుని పేరే మరుత్తు అని చెప్పి, ఆ మరుత్తునకు సంతానం లేదు. అందువల్ల ఇతను ఏం చేశాడు, ఈ మరుత్ అనేటువంటి మహారాజు పూర్వవంశానికి చెందినటువంటి దుష్యంతుణ్ణి తన కుమారునిగా పెంచుకోవాలని ఆ దుష్యంతుణ్ణి తన పుత్రునిగా భావన చేసి అతన్ని స్వీకరించాడు పుత్రునిగా. కానీ దుష్యంతుడు మాత్రం తాను పూర్వవంశానికి చెందినవాడిని కదా, అక్కడైతే రాజ్యం వస్తుందని చెప్పి అతను పూర్వవంశానికే పరిమితమయ్యాడు దుష్యంతుడు. ఈ మరుత్ అనేవాడు పూర్వవంశానికి చెందిన దుష్యంతుడిని పెంచుకున్నప్పటికీ దుష్యంతుడు మాత్రం పూర్వవంశంలోనే ఉన్నాడు. ఎందువల్ల అంటే రాజ్యం వస్తుందనేటువంటి కోరికతో. దుష్యంతః సపునర్భేజే స్వవంశం రాజ్యకాముక యయాతే జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశం నరర్షభ. ఆ దుష్యంతుడు రాజ్యాన్ని కోరినటువంటి వాడై ఆ పూర్వవంశీయునిగానే ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత యయాతికి మొట్టమొదటి పుత్రుడైనటువంటి యదువంశాన్ని గురించి వర్ణించబోతూ ఉన్నారు. యయాతే జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశం నరర్షభ. ఈ విధంగా యయాతి చక్రవర్తికి సంబంధించిన 5 పుత్రుల్లో 4 వంశాలను వర్ణించి చెప్పిన తర్వాత మొట్టమొదటి వాడైనటువంటి యయాతి పుత్రుడైనటువంటి యదువు యొక్క వంశాన్ని, పెద్ద కుమారుని వంశాన్ని వర్ణించబోతూ ఉన్నారు. వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణాం యదోర్వంశం నరశ్రుత్వా సర్వపాపై ప్రముజ్యతే. మహాపవిత్రమైనటువంటిది, అమోఘమైనది, సమస్తమైన పాపములను నశింపజేసేటువంటిది. ఈ వంశముల యొక్క చరిత్రను ఏ మానవులైతే శ్రద్ధాసక్తులతో శ్రవణం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి. యదోర్వంశం నరశ్రుత్వా సర్వపాపై ప్రముచ్యతే అని చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఎందువల్ల యదువంశానికి అంత గొప్పతనం అంటే, యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతి యదో సహస్రజిత్ క్రోష్టా నలో రిపురితి శ్రుతా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ పరమాత్మగా ఆ యదువంశంలో జన్మించాడు కాబట్టి ఆ యదువంశానికి అంత గొప్పతనం వచ్చింది. మానవ రూపంలో ఆ పరమాత్ముడే శ్రీకృష్ణునిగా అవతరించాడు కాబట్టి ఆ వంశాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు పుణ్యాత్ములవుతారని చెప్పి యదో సహస్రజిత్ క్రోష్టా నలో రిపురితి శ్రుతా. ఆ యదు అనేటువంటి యయాతి పుత్రుని యొక్క సంతానం ఎవరో వర్ణిస్తున్నారు. ఆయనకు 4 పుత్రులున్నారు యదువుకు. సహస్రజిత్, క్రోష్ట, నలుడు, రిపువు అనే పేరు కలిగిన 4 పుత్రులు ఆ యదు మహారాజుకున్నారని చెప్పి ఈ 4లో మొట్టమొదటి వాడు యదుపుత్రుడైనటువంటి సహస్రజిత్ యొక్క వంశాన్ని వర్ణిస్తున్నారు. చత్వారస్సూనవస్తత్ర శతజిత్ ప్రథమాత్మజః మహాహయో వేణుహయో హైహయశ్చేతి తత్సుతాః. ఆ సహస్రజిత్ అనేటువంటి వానికి జన్మించిన వాడే శతజిత్ అనేటువంటి కుమారుడు. ఆ శతజిత్తునకు 3 పుత్రులున్నారు. వాళ్ళు ఎవరంటే మహాహయుడు, వేణుహయుడు, హైహయుడు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు. ఈ హైహయ వంశానికి చెందినటువంటి కార్తవీర్యార్జున యొక్క వృత్తాంతం గతంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ హైహయుని యొక్క వృత్తాంతాన్ని కూడా వర్ణిస్తున్నారు. ధర్మస్థు హైహయసుతో నేత్రః కుంతే పితా తతః సోహంజిరభవత్కుంతే మహిష్మాన్ భద్రసేనకః. ఈ శతజిత్తు పుత్రులు 3లో కూడా 3వ వాడైనటువంటి హైహయుని యొక్క వంశం ఏమిటి అంటే, హైహయుని పుత్రుని పేరు ధర్ముడు. ఆ ధర్ముని యొక్క కుమారుని పేరు నేత్రుడు. ఆ నేత్రుని యొక్క కుమారుని పేరు కుంతి. ఇది కుమారుని పేరు. అలాగే కుంతి యొక్క కుమారుని పేరు సోహంజి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఆ పేరు. సోహంజి యొక్క కుమారుని పేరు మహిష్మంతుడు. మహిష్మంతుని కుమారుని పేరు భద్రసేనుడు అని వర్ణించి చెప్పి, దుర్మదో భద్రసేనస్య ధనకః కృతవీర్యసూః కృతాగ్ని కృతవర్మా చ కృతౌజా ధనకాత్మజాః.
భద్రసేనుడు అనేటువంటి వానికి ఇద్దరు పుత్రులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే మొదటి వాడి పేరు దుర్మధుడు, రెండో వాడి పేరు ధనకుడు అని చెప్పి, అందులో రెండవ పుత్రుడు భద్రసేనుని రెండవ కుమారుడైనటువంటి ధనకునకు 4 పుత్రులు ఉన్నారు అని వాళ్ళ పేర్లు చెబుతున్నారు. కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజసుడు అనే పేరు కలిగిన 4 పుత్రులు ఆ ధనకునకు ఉన్నారు. అర్జున కృతవీర్యస్య సప్తద్వీపేశ్వరో అభవత్ దత్తాత్రేయాత్ హరేరంశాత్ ప్రాప్తయోగ మహాగుణ. ఈ ధనకుని పుత్రులు 4 అన్నారు కదా, కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజసుడు. ఇందులో మొట్టమొదటి వాడైనటువంటి కృతవీర్యుని యొక్క ఆ పుత్రుడే అర్జునుడు అనే పేరు కలిగిన వాడు. కృతవీర్యుని యొక్క పుత్రుడు కాబట్టి అతన్ని కార్తవీర్యార్జునుడు అన్నారు. ఆ అర్జునుని పేరే కార్తవీర్యార్జునుడు. ఆయన మహానుభావుడు, సామాన్యుడు కాదు. అర్జున కృతవీర్యస్య. ఈ భూమండలంలో ఉన్నటువంటి సప్తద్వీపములను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి వాడు, శక్తి సంపన్నుడు. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహ విశేషం చేత, ఆ స్వామిని పూజించటం చేత ఎన్నో రకములైనటువంటి ఐశ్వర్యములను, యోగాలను పొందాడు. దత్తాత్రేయుల వారు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే. నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః యజ్ఞదాన తపోయోగ శ్రుత వీర్య జయాదిభిః. ఆ కార్తవీర్యార్జునునితో పోటీ పడినటువంటి మహారాజులు ఈ భూమి మీద ఇంకెవరూ లేరు. అన్నంతగా పరిపాలించాడు, అంత గొప్ప సిద్ధులన్నీ సాధించాడు అతను. అతనితో సాటి వచ్చేటువంటి రాజులు ఎవరూ లేరంటే ఆశ్చర్యం కాదు. ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎన్నో దానాలు చేశాడు, గొప్ప తపస్సంపన్నుడు, ఎన్నో యోగములను కూడా సాధించాడు. అతను సాధించని విజయం అంటూ ఏదీ లేదు. వేదజ్ఞానం కలిగినటువంటి వాడు, అన్నీ జయములే తప్ప పరాజయం అన్నది ఎరుగనటువంటి వాడు ఆ కార్తవీర్యార్జునుడు. 85 సహస్రాణి హ్యవ్యాహత బలస్సమాహ అనష్టవిత్త స్మరణో బుభుజే అక్షయ్య షడ్వసు. 85,000 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా పరిపాలన సాగించినటువంటి వాడు. తన బలంతో అన్ని సంవత్సరాలు పరిపాలించాడు కార్తవీర్యార్జునుడు. అతడు అనుభవించినటువంటి భోగాలంటూ ఏమీ లేవు. ఇంద్రియములు తృప్తిపడే విధంగా, మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ ఆనందించే విధంగా ఎన్నో రకములైన సుఖములను, విషయభోగాలను చవి చూచాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల, ఆయనని పూజించడం వల్ల పొందినటువంటి బలమిదంతా. తస్య పుత్ర సహస్రేషు పంచైవోర్వరితామృధే జయధ్వజ శూరసేనో వృషభో మధురూర్జిత. ఆ కార్తవీర్యార్జున యొక్క సంతానం ఎంతమంది అంటే సుమారు 10,000 మంది అని చెబుతున్నారు. ఈ 10,000 మందిలో జీవించి ఉన్నవాళ్ళు ఎవరంటే 5గురే. మిగిలిన వాళ్ళంతా జమదగ్ని కుమారునిగా ఉద్భవించిన విష్ణువంశ సంభూతుడైన పరశురాముని యొక్క పదునైనటువంటి గొడ్డలిచే నరకబడ్డారు వాళ్ళంతా కూడా. వాళ్ళల్లో బతికి బట్టగట్టిన వాళ్ళు 5గురే. ఆ 5గురి పేర్లు ఏమిటి అనేది చెబుతున్నారు. జయధ్వజుడు, శూరసేనుడు, వృషభుడు, మధువు, ఊర్జితుడు అనే పేరు కలిగినటువంటి 5గురు పుత్రులు మాత్రమే కార్తవీర్యార్జునునికి మిగిలారు. మిగిలిన వాళ్ళంతా పరశురామునిచే సంహరింపబడ్డారు. జయధ్వజాత్ తాళజంఘ తస్య పుత్ర శతంత్వభూత్ క్షత్రం యత్తాళజంఘాఖ్యం ఔర్వతేజోపసంహృతం. ఈ 5గురు పుత్రులు, కార్తవీర్యార్జునుడి యొక్క 5గురు పుత్రుల్లో మొట్టమొదటి వాని పేరు జయధ్వజుడు కదా. ఆ జయధ్వజుని యొక్క పుత్రుని పేరు తాళజంఘుడు అని చెప్పారు. ఈ తాళజంఘుడు కూడా సామాన్యుడు కాదు. అతనికి కూడా 100 మంది పుత్రులు ఉన్నారు. ఈ 100 మంది సగర చక్రవర్తి చేత సంహరింపబడ్డారు. ఆ సగర చక్రవర్తికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే ఔర్వుడనే పేరు కలిగినటువంటి గురువుల వద్ద అస్త్రశస్త్రాలన్నీ నేర్చుకున్నాడు ఆ సగర చక్రవర్తి. నేర్చుకుని ఆయన ద్వారా పొందినటువంటి ఆగ్నేయాస్త్రంతో ఈ 100 మంది తాళజంఘుని యొక్క పుత్రులను కూడా హతమార్చాడు సగర చక్రవర్తి అని వర్ణించారు. క్షత్రం యత్తాళజంఘాఖ్యం ఔర్వతేజోపసంహృతం. ఔర్వుని యొక్క అనుగ్రహ విశేషం వల్ల లభించినటువంటి ఆగ్నేయాస్త్ర ప్రభావంతో సగరుడు వాళ్ళందరినీ బూడిద చేసేశాడు. తేషాం జ్యేష్ఠో వీతిహోత్ర వృష్టి పుత్రో మధో స్మృత. ఈ విధంగా చెప్పిన తరువాత
తాళజంఘుని యొక్క పుత్రులు 100 మందిలో మొదటివాడి పేరు ఏమిటో చెప్తున్నారు. వాడి పేరు వీతిహోత్రుడు అన్నారు. అని చెప్పిన తర్వాత ఇప్పుడు కార్తవీర్యార్జుని యొక్క సంతానం గురించి కదా వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ కార్తవీర్యార్జునుని యొక్క పుత్రులలో, ఆ మిగిలి ఉన్నటువంటి పుత్రులలో మధు అనే పేరు కలిగినటువంటి వాడు కూడా ఉన్నాడు. ఆ మధు యొక్క సంతానాన్ని వర్ణిస్తున్నారు. ఆ మధు యొక్క పుత్రుడికి, మధువునకు 100 మంది పుత్రులున్నారు. ఆ పుత్రులలో పెద్దవాడెవరు అంటే వృష్ణి అని చెబుతున్నారు. మాధవ వృష్ణయో రాజన్ యాదవాశ్చేతి సంహితా యదుపుత్రస్య చక్రోష్టో పుత్రో వృజినవాంస్తతః. ఈ విధంగా ఆ కార్తవీర్యార్జునుడి సంతానంలో ఉన్నటువంటి మధు అనే పేరు మీద, అదేవిధంగా వృష్ణి అనేవాని పేరు మీద, యదు అనేవాని పేరు మీద, యయాతి పుత్రుడైన యదు వంశమేగా ఇదంతా. యదువు యొక్క సంతానం కాబట్టి వారికి సంబంధించిన వారిని యాదవులని పిలిచారు. అలాగే వృష్ణి అనేటువంటి మధు యొక్క పెద్ద కుమారుని పేరు మీద వృష్ణి వంశీయులు అన్నారు. అలాగే మధువు పేరు మీద మాధవులు అని కూడా పిలిచారు. వీళ్ళంతా యదువంశీయులే అని చెబుతూ ఉన్నారు. ఇక ఆ తరువాత యదుపుత్రస్య చక్రోష్టోః పుత్రో వృజినవాంస్తతః. యదువు యొక్క పుత్రులలో మరొకడైనటువంటి క్రోష్టుని యొక్క వంశవృక్షాన్ని గురించి చెబుతున్నారు. యదుపుత్రుడైన క్రోష్టునకు జన్మించిన వాడు వృష్ణిమంతుడు అని చెప్పి, శ్వాహిస్తతో ఋషేకుర్వై తస్య చిత్రరథస్తతః శశబిందుర్మహాయోగి మహాభోజో మహానభూత్. ఆ వృజిమంతుని యొక్క కుమారుని పేరు శ్వాహి. ఇదో విలక్షణమైన పేరు. ఆ శ్వాహి యొక్క పుత్రుడి పేరు ఋషేకుడు. ఋషేకుని యొక్క కుమారుని పేరు చిత్రరథుడు అని చెప్పి, చిత్రరథుని యొక్క కుమారుని పేరే శశబిందువు అని చెబుతూ ఆ శశబిందువు ఎంత గొప్పవాడో వర్ణిస్తున్నారు. చతుర్దశ మహారత్నః చక్రవర్త్యపరాజితః తస్య పత్ని సహస్రాణం దశానాం సుమహాయశాః. శశబిందువు చాలా గొప్ప పరాక్రమశాలి. అతని దగ్గర 14 రకాలైనటువంటి సంపదలున్నాయని ఆ 14 వ్యాఖ్యానంలో వర్ణించి చెప్పారు. గజబలం, అశ్వాలు, రథాలు, స్త్రీలు, అదేవిధంగా బాణాలు, నిధులు, అదేవిధంగా పుష్పమాలలు, వజ్రాలు, వృక్షాలు, శక్తులు, పాశాలు, మణులు, ఛత్రాలు, విమానాలు, ఈ 14ని 14 రకాలైన ఐశ్వర్యములని చెబుతూ ఉన్నారు. ఇలాంటి 14 రత్నముల వంటి సంపదలతో తులతూగినటువంటి వాడు ఆ చక్రవర్తి అయిన శశబిందు అనే చిత్రరథుని యొక్క కుమారుడు. చాలా గొప్పవాడు, గొప్ప కీర్తిని సంపాదించినటువంటి వాడు. ఆయనకున్నటువంటి భార్యలు ఎంతమంది? తస్య పత్ని సహస్రాణం దశానాం సుమహాయశాః. 10,000 మంది భార్యలున్నారు ఆ శశబిందువునకు. దశలక్ష సహస్రాణి పుత్రాణం తాస్వజీజనతు. ఆ 10,000 మంది భార్యల్లో కలిగినటువంటి సంతానం ఎంతమంది అంటే 10,000 లక్షల మంది పుత్రులు కలిగారు ఆ శశబిందువునకు అని వర్ణిస్తున్నారు. అన్ని లక్షల మంది పుత్రులు జన్మించినప్పటికీ వారిలో ముఖ్యమైనటువంటి వారు, ప్రసిద్ధులైన వారు 6 చెబుతూ, తేషాంతు షట్ ప్రధానానాం పృథుశ్రవస ఆత్మజః. ఆ 6లో ఎవరు ప్రధానమైన వారు అంటే పృథుశ్రవసుడు ఇత్యాదులు అన్నారు. 6 పేర్లు కూడా వరుసగా చెప్పకుండా పృథుశ్రవసుడనే మొదలుగా కలిగినటువంటి 6 పుత్రులు అన్ని లక్షల మంది సంతానంలో ప్రధానమైన వారు ఆ శశబిందువునకు ఉన్నారు అని చెప్పి, ధర్మో నామోశనా తస్య హయమేధ శతస్య యాట్ తత్సుతో రుచకస్తస్య పంచాసన్ ఆత్మజాశృణు. ఈ పృథుశ్రవసుడనే ప్రసిద్ధుడైనటువంటి అతనికి జన్మించిన కుమారుడు ఎవరు అంటే ధర్ముడనే పేరు కలిగిన వాడు. ఆ ధర్మునికి జన్మించినటువంటి వాడు ఉశనసుడనే పేరు కలిగినటువంటి వాడు. ఈ ఉశనసుడు ఎంత గొప్పవాడంటే 100 అశ్వమేధ యాగాలు చేశాడు. హయమేధ శతస్య యాట్, అది ఉశనసుని యొక్క గొప్పతనం. ఆ ఉశనసుని యొక్క కుమారుని పేరు రుచకుడైతే ఆ రుచకునకు 5 పుత్రులున్నారు అని వారి వివరాలు చెబుతున్నారు. పురుజిత్ రుక్మ రుక్మేషు పృథుద్యామఘ సంహితాః జ్యామఘస్త్వప్రజోప్యన్యాం భార్యాం శైబ్యా పతిర్భయాత్. ఆ రుచకుడనే వారికి 5 పుత్రులున్నారు. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే పురుజిత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథువు, జ్యామఘుడు అని చెప్పి ఈ 5 పుత్రుల్లో జ్యామఘుని యొక్క విశేషాన్ని వర్ణించబోతూ ఉన్నారు. జ్యామఘునకు సంతానం లేదు.
మరి ఆ తరువాత ఏం జరిగిందో ఆ ద్యామహుని వృత్తాంతాన్ని మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.